జయ గురు దత్తాత్రేయ 2025లో తులారాశి వారికి ప్రథమ దశ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎలా ఉండబోతోంది? ఈ 2025లో తులారాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చి పెద్ద అనుకూలంగా ఉందని చెప్పడానికి లేదు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన డబ్బు రాకపోవడం, డబ్బు సమస్య ఎక్కువగా ఉండడం, అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడం కనపడుతుంది. పంచమ శని అనుగ్రహం కొంత ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు రావు. అయితే ఈ షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు, వ్యయంలో ఉన్నటువంటి కేతువు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టించడం, లోన్లు తీసుకోవడం లేదా వడ్డీలు తీసుకోవడం, వడ్డీలు కట్టడం, మన డబ్బంతా కూడా వడ్డీలు కట్టడానికి, లేదా రావాల్సిన డబ్బు రాకపోవడం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య సంభవించి డబ్బు ఖర్చు అవ్వడం, లేదా ఇంట్లో ఎవరికైనా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టించి చదివించడమో, ఏదో ఇంకోటో ఓవరాల్గా తులారాశి వారికి చేతిలో డబ్బు నిలబడదు. మార్చి వరకు చదువు ఎలా ఉంటుంది? నాట్ బ్యాడ్, మధ్యమం. ఎక్కువగా మొండితనం, బద్ధకం, ఎదురు మాట్లాడటం, ఈ ఫలితాలు తులారాశి జాతకుల ఫలితాలు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు పిల్లలది ఎవరిదైనా తులారాశి అయితే. అలాగే ఇతర విషయాలు ఇంకేమున్నాయి? చదువు యావరేజు, ఆరోగ్యం పర్వాలేదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కాదు. ఉద్యోగం ఓకే, ఉద్యోగం బాగానే ఉంటుంది. కర్మస్థానాధిపతి శని బాగున్నాడు కాబట్టి ఉద్యోగం చేస్తారు, పెద్దగా మార్పులే ఉండవు. ప్రమోషన్స్ కానీ, జీతం పెరగడం కానీ ఇలాంటి మార్పులు ఏం పెద్దగా లేవు. మార్చి వరకు తులారాశికి యావరేజు. ఒక రకంగా చెప్పాలంటే గురుబలం పూర్తిగా లేకపోవడం, తద్వారా డబ్బు నష్టం, ధన నష్టం. ఈ తులారాశి వారు ఒక చిన్న పరిహారం చెప్తాను. ప్రతిదానికి మనకు మైనస్ అనగానే ఏదో జరిగిపోతుందని కాదు, ప్రాయశ్చిత్త కర్మ ఎంతో గొప్పది. కావున పరిహారం చెప్తాను, అది జాగ్రత్తగా ఆచరిస్తే తులారాశికి సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో బెల్లము దానం చేయండి. ఏ స్వరూపమైనా అమ్మవారి దేవాలయం అయితే సరిపోతుంది. అంటే మూల విరాట్, ఇప్పుడు శివాలయంలో పక్కనే అమ్మవారు ఉంటుందండి, లేదంటే అన్ని సమిష్టిగా దేవాలయాలు ఉన్నాయి, అలా కాదు. ప్రత్యేకంగా మూల విరాట్ అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి దేవాలయంలో ఒక అరకిలో 500 గ్రాముల బెల్లం దానం చేయండి. ఖచ్చితంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఒక నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణం చేయండి. ఈ పరిహారం మీరు చేసి చూడండి. మంత్రాధీనంతు దైవతం, ఎటువంటి దోషాన్నైనా పీడనైనా జయించే శక్తి భగవత్ శక్తి, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అనేక దోషాలు పోతాయి. భగవత్ శక్తి అంత గొప్పది. మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడానికి మనస, వాచ, కర్మణ, భక్తితో ఈ పరిహారాన్ని ఆచరించాలి. జయ గురు దత్తాత్రేయ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.